Hello friends, in today's lecture we are going to discuss about what were the last ranks up to which students got admission in NGIT Hyderabad. సో మీకు ఎన్జిఐటి అనగానే తెలిసి ఉంటుంది, ఇది కేఎంఐటి వాళ్ళదండి. సో కేఎంఐటి గ్రూప్లో మొత్తం 3 కాలేజెస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద కాలేజెస్ అనమాట. సో కేఎంఐటి అనగానే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కేఎంఐటి వాళ్ళు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ని మాత్రమే రన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈసీఈ కానివ్వండి, లేకపోతే ఈఐఈ కానివ్వండి, అవన్నీ ఉన్నాయి. ఆ బ్రాంచ్లన్నీ కూడా ఇప్పుడు తీసేశారు. ఈవెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా లాస్ట్ ఇయర్ తీసేశారనమాట. బట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ మాత్రమే ఉంటాయి. సో ఇది యాక్చువల్గా 2017లో పెట్టారండి. సో మనం ఎలా థింక్ చేయాలనంటే, ఇదైతే మంచి కాలేజే, దాంట్లో డౌటే లేదు. 2017లో పెట్టారు. సో ప్లేస్మెంట్స్ పరంగా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కోడింగ్ కల్చర్. ఒక యావరేజ్ క్యాండిడేట్ని కూడా మంచి కోడింగ్ కల్చర్ ఇచ్చి దాంతో మీకు మంచి ప్లేస్మెంట్ అనేది ఇప్పిస్తారనమాట. అది ఈ కాలేజీకి ఉన్న మంచి అడ్వాంటేజ్. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్తున్నాను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే దాదాపు అన్ని బ్రాంచ్లు ఉండాలి మీకు. సో ఆల్ కోర్ బ్రాంచెస్, ఎలక్ట్రికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ అన్నీ ఉండాలి. అన్నీ ఉంటే ఒక మంచి క్యాంపస్గా తయారవుతుంది. తర్వాత ఇది క్యాంపస్ కూడా ఉప్పల్లో ఉంటుంది, అంటే సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి, కొత్త కాలేజ్ కాబట్టి పెద్ద పెద్ద క్యాంపస్లు అయితే సిటీకి దగ్గరలో బిల్డ్ చేయలేరు. బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ ఇంజనీరింగ్ కాలేజీ కావాలి అని అంటే మాత్రం మీకు ఓల్డ్ క్యాంపస్లు, పాత కాలేజీలు అవే బెటర్ అవుతాయి. బట్ ఒక కొత్త కాలేజీల్లో అంటే ఇట్లాంటి కాలేజీలో కొంచెం ఈజీగా అడ్మిషన్ దొరుకుతుంది. ప్లేస్మెంట్స్ రిలేటివ్గా మీరు ఈ పక్కన దీంతో కంపారబుల్ కాలేజీలతో చూస్తే వీటిలో చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే కేఎంఐటి గ్రూప్ వాళ్ళది కాబట్టి కోడింగ్ కల్చర్ బాగా ఇన్కల్కేట్ చేస్తారు పిల్లల్లో. తర్వాత మీకు ఫైనల్ ఇయర్కి వచ్చేవాళ్ళకి ఈవెన్ లాస్ట్ ఇయర్ 44 lakhs, అంటే సెకండ్ బ్యాచ్లోనే చూడండి 40 lakhs పైన 3 స్టూడెంట్స్కి ఇప్పించారు. అంటే మొదట్లో ఈ కాలేజ్ పెట్టినప్పుడు యావరేజ్ స్టూడెంట్సే చేరుంటారు. వాళ్ళనే బాగా ట్రైన్ చేసి 40 lakhs పైన 3 members ఆర్ 4 స్టూడెంట్స్కి వచ్చిందనంటే ఇట్ ఈస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్, దాంట్లో డౌటే లేదు. సో అందుకని మీరు ఆప్టిమైజ్ చేసుకొని, బ్యాలెన్స్ చేసుకొని, మీకు వచ్చే డిఫరెంట్ ఆప్షన్స్ని బట్టి యూ కెన్ టేక్ ఏ చాయిస్. సో మీకు ఇక్కడ ఉండేది 2 బ్రాంచ్లు అండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఆ 2 బ్రాంచ్లు ఉండేది. సో మీకు మిగతా బ్రాంచ్లు ఏవి కనిపివు, ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లాగా ఉంటుంది అంతే ఇది. కాకపోతే మీకు ప్లేస్మెంటే మీకు మెయిన్ అని అనుకుంటే మాత్రం ఇక్కడ చేరొచ్చు, డిపెండింగ్ అపాన్ అదర్ ఆప్షన్స్ యూ హ్యావ్. అంటే మిగతా కాలేజీల్లో మీకు ఎక్కడెక్కడ వస్తుందనే దాన్ని బట్టి చూసి మీరు ఒక వైజ్ డెసిషన్ తీసుకొని స్మార్ట్గా థింక్ చేసి యూ కెన్ టేక్ ఎ డెసిషన్ టు జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ ఎన్జిఐటి కాలేజ్. సో దీంట్లో ఉన్న 2 బ్రాంచ్ల కట్ ఆఫ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ సిఎస్సి వచ్చేసి లాస్ట్ ఇయర్, అంటే ఈవెన్ ఇది 4-5 years ఓల్డ్ కాలేజ్ అయినా చూడండి 13,000కే ఆగిపోయింది. ఓసీ బాయ్స్ 13,877, గర్ల్స్ అయితే 14,859, ఈడబ్ల్యూఎస్ 17,230, గర్ల్స్ అయితే అంటే ఇక్కడ డాష్ ఉందంటే ఈ 17,230 కన్నా ముందే జాయిన్ అయిపోయారు పిల్లలని. ఎస్సీ కేటగిరీ అయితే 87,318, గర్ల్స్ అయితే 1,21,423, ఎస్టీ కేటగిరీ అయితే 53,632, గర్ల్స్ అయితే 61,643, బీసీఏ బాయ్స్ 42,051, గర్ల్స్ 63,674, బీసీబీ 20,869, గర్ల్స్ అయితే 30,367, దెన్ బీసీసీ 64,142, గర్ల్స్ అయితే ఈ ర్యాంక్ లోపలే జాయిన్ అయిపోయారు అనమాట. తర్వాత బీసీడీ 18,397, గర్ల్స్ అయితే 32,872, బీసీఈ 47,964, గర్ల్స్ అయితే 89,171. ఇది రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అండి. ఇంకొక బ్రాంచ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇది సిఎస్ఎల్, అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది ఓసీ బాయ్స్కి 15,940 వరకు వచ్చింది, గర్ల్స్ అయితే 17,998, ఈడబ్ల్యూఎస్ 19,080, గర్ల్స్ అయితే ఈ ర్యాంక్ లోపలే జాయిన్ అయిపోయారు. ఎస్సీ బాయ్స్ 1,16,231, గర్ల్స్ 1,18,031, ఎస్టీ బాయ్స్ 1,16,826, గర్ల్స్ అంటే ఈ ర్యాంక్ లోపలే జాయిన్ అయిపోయారు. బీసీఏ బాయ్స్ 49,681, గర్ల్స్ 77,697, బీసీబీ బాయ్స్ 29,842, గర్ల్స్ 45,869, బీసీసీ బాయ్స్
ఈ జనరల్ కోటా అంటే ఈ కేటగిరీ ఇక్కడ రిజర్వ్ చేసి ఉండదు ఈ పర్టికులర్ బ్రాంచ్లో. అందుకని 15,940 లోపలే మీరు జనరల్ కేటగిరీ కింద అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గర్ల్స్ అయితే 79,841, బీసీడీ బాయ్స్ 28,235, గర్ల్స్ అయితే ఈ ర్యాంక్ లోపలే జాయిన్ అయిపోయారు. బీసీ బాయ్స్ 38,992, గర్ల్స్ అయితే 1,07,005. సో నేను అన్నట్టు ఈ 2 బ్రాంచ్లు ఇక్కడ ఉండేది. మీరు ఈ కంప్యూటర్ సైన్సే చేరాలి, ఒక రిలేటివ్లీ మంచి కాలేజీలో రాలేదన్నప్పుడు మాత్రం ఇక్కడ జాయిన్ అవ్వడానికి మీరు యూ కెన్ టేక్ ఎ డెసిషన్. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.